నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈ వారం అనగా 12/1/2025 నుంచి 18/1/2025 వరకు కూడా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది, ఏంటనేది మనం చాలా చక్కగా తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా 4 రాసుల వారికి అయితే మాత్రం ఈ నెల జనవరి నెలలోని అలాగే రెండో వారం నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రవి మకర రాశిలో సంచారం, అలాగే మిథున, కర్కాటక, సింహంలో చంద్ర సంచారం. వీటి వలన ఈ ద్వాదశ రాశుల మీద చాలా అద్భుతమైనటువంటి ప్రతికూలమైనటువంటి అవకాశాలు, అలాగే మనం అందిపుచ్చుకోవడానికి, మన జీవితంలో ఎదుగుదలకి కూడా చాలా రకమైనటువంటి విశేషాలు మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మనం ఈరోజు మేషరాశి కోసం తెలుసుకున్నట్లయితే మాత్రం, కొంచెం ఆర్థికంగా సమయానికి మనకి ధనం అనేది చేకూరడం మనం ఈ మేషరాశి వాళ్ళకి రెండో వారంలో అది ఒక అంటే గత 2 నెలల నుంచి కూడా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ మనకి ఈ జనవరి నెల రెండో వారంలోని మనం అనుకున్నటువంటి సమయానికి మన చేతికి ధనము అనేది రావడం కూడా మనకి ఇది చాలా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అలాగే మనం కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉద్యోగస్తులకి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు లభించడం గానీ, అలాగే కృషికి తగిన గుర్తింపనేది లభించడం, అలాగే కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవ్వడం. అంటే నేను చాలామందికి చెప్పాను, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఈ రెండో వారం నుంచి కూడా చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం కలిగే అవకాశాలున్నాయి. అద్భుతంగా బిజినెస్ రాణించగలుగుతారు. వ్యాపాభివృద్ధి కలిగే అవకాశాలున్నాయి. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి, మన జీవితంలో ఎదగడానికి చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనకి మేషరాశి వాళ్ళకి. అలాగే సాధ్యాసాధ్యాలు కూడా గమనించుకొని అడుగు ముందుకేసినట్లయితే మాత్రం అంటే కొన్ని పరిస్థితులు మనకి సాధ్యమవుతుంటాయి. కొన్ని పరిస్థితులు మనకు అసాధ్యముగా దూరమైతుంటాయి. కానీ మనం వాటిని బ్యారేజ్ చేసుకొని మనం కరెక్ట్‌గా మనం స్కెచ్ కరెక్ట్‌గా వేసుకొని మనం ప్లానింగ్ కరెక్ట్‌గా ఉండి మనం ఏదైనా సరే పనికి ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము. అలాగే బుద్ధి చవరత కూడా చాలా అవసరం. ఎందుకంటే బుద్ధి అనేది మనం ఒక్కొక్కసారి ఉపయోగించం. కొన్ని విషయాల్లోని మన తెలివితేటలు ఉపయోగించకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి చేయడం, దీనివల్ల లాస్ అవ్వడం అనేది జరుగుతా ఉంటుంటది. మన బుద్ధి చతురత ఎప్పుడైతే ఉపయోగించామో, మనం ఏదైతే ఎప్పుడైనా మన ఆలోచన అనేది ఎక్కువ ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. మేషరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మనం తీసుకునేటువంటి స్వతహాగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాము. ఇతరుల మాటలు నమ్మి మనం చేసేటువంటి వ్యాపారాలవ్వచ్చు, పెట్టుబడులొచ్చు, ఏవైనా అవ్వచ్చు గానీ, అవి బిజినెస్ లాస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి కాబట్టి, మనకి సక్సెస్ అనేది చాలా ఎక్కువ. మనం ఏదైనా సరే ఒక పని మీద దృష్టి పెట్టామంటే, ఆ పని పూర్తయ్యేదాకా కూడా వదలనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని, ఈ వారంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా తీసుకున్నట్లయితే మాత్రం జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాం. అలాగే దూరపు బంధువులను కలుసుకోవడం, మరీ ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులతో మనం ఎక్కువగా కాలక్షేపణ చేయడం, మన ఆలోచనలను పదున పెట్టడం కూడా ఈ వారంలోనే జరుగుతుంది. అలాగే క్రమేపీ మన ఆర్థిక వృద్ధి కూడా ఈ వారం నుంచి కూడా పెరిగే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా కొంచెం మనసు ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఈ వారం కొంచెం నవగ్రహ శాంతి చేయించుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఏదైతే సక్సెస్ అవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నామో, మన జీవితంలో ఏదైతే సక్సెస్ అవుదామని ప్రయత్నాలు చేస్తున్నామో, అవన్నీ కూడా సఫలీకృతం అయ్యి జీవితంలోని ఒక ఉన్నతటువంటి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే రెండవది వృషభ రాశి. మనం వృషభ రాశి వారికి కొంచెం సూచనలు కూడా తెలియజేస్తున్నాము. ఈ వారంలోని మనం ఎవరితో ఎక్కువగా కలివిడితో ఉంటామో, మనం ఎవరితో ఎక్కువగా స్నేహంగా ఉంటామో, మనం ఎవరితో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళతో కొంచెం మనస్పర్ధలనేవి కలిగే అవకాశం ఉంటుంది.
కొంచెం మనసనేది కొంచెం బాగోదు. అలాగే ఆర్థికంగా సమయానికైతే ధనము చేకూరుతుంది. కానీ ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. మన సంపాదనకి, మన ఖర్చుకి ఏమాత్రం కూడా సంబంధం లేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే శుభ ఫలితాలనైతే మాత్రం మనం అందుకునే అవకాశం ఉంది. అలాగే కాలం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రేయోభిలాషుల యొక్క సహాయం మనకి అందే అవకాశం లభిస్తుంది. అలాగే కొత్త ఆలోచనలు మనకి స్ఫూర్తినిస్తాయి. అలాగే వాటికి స్పష్టమైనటువంటి రూపం ఇచ్చి మనం దాన్ని ప్రయత్నాలు చేయడానికి కూడా సఫలీకృతం అవుతాము. అలాగే వ్యాపారంలో లాభాలుంటాయి. అలాగే మనకొచ్చేటువంటి ఏదైతే సంపాదన ఉందో అంతకంత ఖర్చనేది కూడా ఎక్కువగా పెట్టడం కూడా జరుగుతదని మీకు ముందే చెప్పాను సమయానుకూలంగా. మనం కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని, అవసరమైన వాటికే మనం ఖర్చు చేసుకున్నట్లయితే మాత్రం, ఆర్థికంగా ఇంకా కొంచెం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అధికారుల యొక్క ప్రశంసలు కూడా మనం అందుకునే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కూడా వృద్ధిలోకొచ్చే అవకాశం ఉంది. ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా వృషభ రాశి వాళ్ళకుంది. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ మహాలక్ష్మిని మనం ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలోని చాలా ముందడుగు వేసే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా మరీ ముఖ్యంగా మీకు వృషభ రాశి వారికి చెప్తున్నాను. ఆర్థికంగా మనం కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా మనకి జనవరి నెలలోనే మనకి స్టార్టింగ్‌లోనే కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ మనకి రెండో వారం నుంచి కూడా ఆర్థికంగా కొంచెం బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కానీ మనం పెట్టుబడులు పెట్టే విషయంలో వృషభ రాశి వారికి మరీ చెప్తున్నాను. మనం పెట్టుబడులు పెట్టే విషయంలో 1కి 2 సార్లు ఆలోచించుకోవడం. అలాగే ఎవరికైనా సరే డబ్బుకి పూచీ ఉన్నప్పుడు, ఎవరైనా అప్పు తీసుకుంటున్నప్పుడు మనం పూచీగా పెట్టే సంతకాలు గాని, పూచీగా మనం బదులిచ్చే సమాధానాలు గాని చాలా జాగ్రత్త వ్యవహరించడం చాలా జాగ్రత్త. అలాగే ఆరోగ్యం మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టండి. జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలున్నాయి. మీరు ఎగ్జామ్స్ గాని, లేదంటే కండక్ట్ చేసేటప్పుడు గాని, లేదంటే ఏమైనా పరీక్షలకు బయటకు వెళ్ళేటప్పుడు, లేదంటే జాబ్‌ల మీద మీరు వెళ్ళే ప్రయత్నాలు చేసేటప్పుడు ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనం ఏదైనా సరే సమయానుకూలంగా వ్యవహరించడం అనేది మరీ ముఖ్యం. అలాగే ఏ పనైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మరీ ముఖ్యం. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మహాలక్ష్మిని ధ్యానించినట్లయితే మాత్రం ఈ వారం మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళు గత 2, 3 మంత్స్ నుంచి అనుకుంటా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మనకి ఈ రెండవ వారం నుంచి కూడా ఈ జనవరి రెండవ వారం, పండగ వారం నుంచి కూడా సంక్రాంతి నుంచి కూడా మన జీవితంలోని అనేక రకమైనటువంటి మార్పులు కలిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకి చాలా చక్కగా ఉంది. ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడంలో గానీ, అలాగే జాబ్స్ పరంగా అవ్వనివ్వచ్చు. అలాగే మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇలాగ యువతకి అన్ని రకాలుగా కూడా మనకి కర్కట రాశిలోని చాలా అద్భుత ఫలితాలు వచ్చే అవకాశాలైతే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం ఆర్థికంగా లాభపడే అవకాశం కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది. అలాగే పెట్టుబడి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిస్తాయి. మనం ఆ సమయానికి అనుకున్నటువంటి పెట్టుబడులు పెడదామని ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ సమయానికి డబ్బు చేకూరి ఆర్థికంగా మనకి ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో, ఏ పనైతే అవ్వదనుకుంటున్నామో ఆ సమయానికి ఆ పని పూర్తయ్యి మనకి ఆ పెట్టుబడులనేవి పెట్టే అవకాశం ఉంటుంది. కానీ మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ పనులు ఇంకా సక్సెస్ సాధించే అవకాశం అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలు పెడదాం అనుకునేటప్పుడు ఇంట్లో భార్య పేరు మీద మొదలుపెట్టినట్లయితే మాత్రం కర్కట రాశి వాళ్ళకి 2025 మాత్రం చాలా అద్భుతంగా ఉండే అవకాశాలైతే మాత్రం చాలా బావున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లోని మరింత ఏకాగ్రత అనేది చాలా అవసరం. అలాగే ఓర్పుతోటి వ్యవహరించండి ఈ వారాంతరము కూడా. అలాగే ముఖ్యమైన విషయాల్లోని మీరు కుటుంబ సభ్యులు సూచనలు తీసుకోండి. అది మరీ చెప్తున్నాను. అలాగే సున్నితమైనటువంటి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా స్పందించండి. అలాగే
ఆరోగ్యం పట్ల కూడా మీరు మరి చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. టైమ్ టు టైమ్ మెడిసిన్ తీసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం, ఆధ్యాత్మికంగా మనం భగవంతుడిని ప్రార్థించుకోవడం, ఇలా మీరు టైమ్ టేబుల్ చాలా పర్ఫెక్ట్‌గా పాటించినట్లయితే మాత్రం ఆరోగ్యం, ఆధ్యాత్మికం, చక్కటైనటువంటి ఆహారం ఇవన్నీ కూడా మీరు సమయానుకూలంగా తీసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం మెయిన్ కుదుటపడే అవకాశం బావుంది. మన ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ వారం నవగ్రహ శాస్త్రాలు గాని చదువుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చాలా బావుంది. అలాగే తదుపరి మనం చూసుకున్నట్లయితే మాత్రం సింహరాశి. సింహరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ వారాంతరంలో కొన్ని జాగ్రత్తలైతే మరీ చెప్తున్నాను. ఆర్థికంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అవి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, మరి ముఖ్యంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మరీ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు దూరపు బంధువులతో మాట్లాడేటప్పుడు గానీ, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గానీ, నోరు జారడం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే, మనం మంచిగా మాట్లాడినా చాలా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మనకి గిట్టని వారు కూడా మనతో తగాదాలు పెట్టుకోవాలి ఏదో రకంగా అని చెప్పి మనల్ని ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది కనుక, మనం ఎంత సమయస్ఫూర్తితో మనం వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. అలాగే బయట బంధువులతో మాట్లాడేటప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే మనం ఫ్రెండ్స్‌తో గాని ఏదైనా బయటకి వెళ్ళేటప్పుడు అలాగే రవాణా అంటే బండ్లు మీద గాని, కారు ప్రయాణాలు గాని, అలాగే వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడం గాని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అలాగే జలగండాల విషయాల్లోకొచ్చినా సరే సింహరాశి వారికి ఈ వారం అంటే నూతుల దగ్గరికి, చెరువుల దగ్గరికి, సముద్రాల దగ్గరికి కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఎప్పుడు కూడా హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఈ వారాంతరము. అలాగే మనం ఈ వారంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కటైనటువంటి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. వ్యాపారులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అలాగే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మీరు సరైన నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే అధికారులు సౌమ్యంగా సంభాషించడం కూడా చూసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే సాహోపేతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. వారాంత మధ్యలో కొంచెం అదృష్టం కూడా వరించే అవకాశం ఉంది. సమయానికి ధనము చేకూరుతుంది. అలాగే మనం ఈ వారం మధ్యలో కొన్ని విషయాల్లో మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా హెల్త్ మీద. అలాగే అనూహ్యంగా కూడా మనం లాభపడే అవకాశం కూడా ఉంది. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం పూట ఈ మంగళవారం మీరు హనుమంతుని యొక్క మందిరానికి వెళ్లి మీరు అభిషేకాలు చేయించుకోవడం. అలాగే ఈ వారాంతరము కూడా ఆ వెంకటేశ్వర స్వామిని మీరు ఉపాసించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఆర్థికంగా బలోపేతం అవ్వడమే కాకుండా, జీవితంలో స్థిరపడడమే కాకుండా, మరీ ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగ అవకాశాలు, మ్యారేజ్ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ప్రతి పని కూడా మనకి ముందడుగు వేసే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. అలాగే తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు మీరు మనోబలంతోటి మీరు ఏ పనైనా సరే మీరు మొదలుపెట్టినట్లయితే మాత్రం ఆ పనిలో మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కన్యా రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ వారం మహిళల కోసం నేను చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు కొత్త వ్యాపారాలు ఏదైనా సరే పెడదాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ జనవరి 2వ వారం నుంచి కూడా చాలా శుభ పరిణామం. ఎందుకంటే బ్యూటీ పార్లర్‌లు పెడదాం అనుకున్నా, లేదంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఏదో కొత్తగా స్టార్ట్ చేద్దాం. 1 గ్రామ్స్ ఏవైనా సరే కొత్తగా స్టార్ట్ చేద్దాం. సారీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ బిజినెస్‌లు ఏమైనా స్టార్ట్ చేస్తే ఎలాగుంటుంది? ఇలా రకరకాలైనటువంటి వ్యాపారాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీ పేరు మీదే మీరు ఏదైనా సరే కార్యక్రమం అనేది మొదలుపెట్టినట్లయితే మాత్రం అది ఈ సంవత్సరంలోనే ఈ వారాంతం నుంచి కూడా మీరు మొదలుపెట్టినట్లయితే, ఈ సంవత్సరంలోనే మీ బిజినెస్ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చే అవకాశం ఉంది.
అలాగే ప్రతి పనిలో కూడా మీకు నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టి ప్రతీది కూడా పాజిటివ్‌గా ఆలోచించండి. మీ జీవితంలో ప్రతి అడుగు కూడా శుభపరిణామం. ఇక్కడి నుంచి కూడా మీకు 365 డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని కన్యా రాశి వారికి నేను మరీ మరీ చెప్తున్నాను. ముఖ్యంగా మహిళలకు. కొంచెం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టవండి. అలాగే ఇతరుల మాటలు ఎప్పుడూ కూడా నమ్మడానికి ప్రయత్నించకండి. మనం చూసిందే నమ్మండి. అలాగే మనం తీసుకునేటువంటి సలహాలు కూడా, మీ సలహాలు మీరు ఎంత దాకా కూడా బయటకు తీసుకుంటారో అవి తగ్గించుకోండి. మీరు స్వతహాగా తీసుకునేటువంటి నిర్ణయాలే సక్సెస్‌ఫుల్ సాధించడానికి, మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి, మీ కుటుంబంలో ఉన్నత స్థాయికి రావడానికి, మీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, చదువు విషయంలో గాని, ఉద్యోగ అవకాశాల్లో గాని, మ్యారేజ్ సంబంధాల్లో గాని, ఇలా ప్రతీది కూడా ఈ వారాంతరం కూడా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది. సక్సెస్ అనేది సాధించగలుగుతారు. జీవితంలోని మీరు ముందడుగు వేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. అలాగే పురుషులకైతే మాత్రం ఆర్థికంగా చాలా బలోపేతం అవుతారు. కొంచెం సమయానికి ధనం చేకూరుతుంది. మనకి రావాల్సినటువంటి అమౌంట్‌లు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందేసే అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుసుకోవడం, చిన్ననాటి మిత్రులతో ఎక్కువగా మాట్లాడుకోవడం, మనసులో ఉన్నటువంటి బాధలవ్వచ్చు, చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం కావచ్చు, ఈ వారాంతరము కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా అంటే కొన్ని విషయాల్లో మనం ఆ సమయానికి కొంత డబ్బు చేతికి సమకూరక చాలా రకాల ఇబ్బందులు పడతాం. కానీ మనకి ఈ వారాంతంలోని కొన్ని విషయాల్లోని లాభం వచ్చే అవకాశం కూడా ఉంది. అనూహ్యంగా లాభపడే అవకాశం కూడా మనకి ఈ కన్యా రాశి వాళ్ళకి ఉంది కాబట్టి, ఈ రెండవ వారంలో మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించినట్లయితే ఇంకా ఏవైతే పనులు అవ్వటం లేదు, మనకి ఇంకా ఏ పనులైతే పెండింగ్ పడిపోతున్నాయో, ఏ పనులైతే అవుతాయో, అవ్వవా అని మనం ఆలోచిస్తున్నాము. అది కాంట్రాక్ట్ పనులవ్వచ్చు, మనకు రావాల్సినటువంటి అమౌంట్‌లవ్వచ్చు, బిల్లులవ్వచ్చు, మనకున్నటువంటి పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు. వీటి నుంచి మనం బయటపడగలిగి మన జీవితంలో ప్రతీదీ కూడా సక్సెస్ అనేది సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి చాలా కాలం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఆత్మబలంతో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అనేది సాధించే అవకాశం ఉంది. అలాగే అవసరానికి కూడా డబ్బు అందే అవకాశాలైతే మాత్రం తులారాశి వాళ్ళకున్నాయి. ఆస్తిపాస్తులు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో, మనం ఎవరైతే మన అని చెప్పి ఓన్ చేసుకుంటామో, వాళ్ళ ద్వారా కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రెండో వారం నుంచి మొదలవుతుంది తులారాశి వాళ్ళకి. మన చుట్టే ఉండి మన కోసమే అంతా చేస్తున్నట్టుగా నటించేటువంటి మనుషులతోటి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే దూర ప్రయాణాలు ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రులతో కలుసుకునేటప్పుడు మనం వ్యవహరించే శైలి ఏదైతే ఉందో అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఎక్కడే దొరుకుతామా? ఏ మాట అనేలా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూసే అవకాశం ఉంది. అలాగే మనల్ని నలుగురిలో కూడా చిన్న చూపు చూసే అవకాశం ఉంది. మన మనసుని గాయపరిచేటువంటి మాటలు మాట్లాడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి, మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం అనేది ఈ వారాంతరం చాలా అవసరం. అలాగే వృత్తి నైపుణ్యం అనేది మనం పెంచుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఆర్థిక ప్రణాళిక మరీ మరీ ముఖ్యం. మనకి సమయానికి ధనము చేకూరుతుంది. వ్యాపారాలు బావుంటాయి. కానీ ఆ ధనాన్ని ఖర్చు చేసే విధానమే కరెక్ట్‌గా ఉండదు. అనవసరమైనటువంటి ఖర్చులకి విపరీతమైనటువంటి ధనం, అలాగే చెడు వ్యసనాలకి కూడా మనం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది ఈ వారాంతంలో జరుగుతుంది కాబట్టి, మీరు కరెక్ట్ అండ్ ఆర్థిక ప్రణాళిక గాని వేసుకోకపోతే, మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్‌లో మనకి ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడడానికి కొంచెం కష్టమవుతుంది కాబట్టి, మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్త అవసరం. అలాగే అధికారులు మెప్పు పొందే అవకాశం ఉంటుంది. అలాగే అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. మన పనేదో మనం చేసుకుందాం. ఈ వారంతో అంతా కూడా హ్యాపీగా ఉందాం. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉందాం. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, అలాగే భక్తి శ్రద్ధలు ఎక్కువ, అలాగే పుణ్యక్షేత్రాల సందర్శన కూడా ఎక్కువగా ఈ వారాంతంలో ఉంది కాబట్టి మీకు అవకాశం ఉంటే మాత్రం కుజగ్రహ స్తోత్రం పఠించండి. మనకి ఈ వారంతో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కోసం మనం ఎంత చెప్పినా అంటే కొన్ని కొన్ని సార్లు మనకి ఏ టైంలో ఎప్పుడు అంటే ఈరోజు బావుంది అనుకునేసరికల్లా తదుపరి మధ్యాహ్నానికే
అనారోగ్యం చేయడం. అలాగే సాయంత్రానికి కొంచెం బావుంది అని ఆరోగ్యం అనుకునేసరికల్లా రాత్రి కల్లా మనకి అనారోగ్యాలు చేయడం. అంటే మనసు స శరీరము సహకరించకపోవడం అనేది మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రెండో వారంలో జరిగే అవకాశం. ప్రతి పని కూడా డిలే అవ్వడం. సమయానికి మనకి చేతికి డబ్బులు అందకపోవడం. దాని మీద విపరీతమైనటువంటి కోపం, నిరాశ, నిస్పృహ అనేవి ఈ వృశ్చిక రాశి వాళ్ళకుంటుంది. అలాగే ఈ వారాంతం అంతా కూడా విపరీతమైనటువంటి కోపంతో ఉంటారు. ఏ పని కూడా ముందడుగు వేసే అవకాశం ఉండదు. ప్రతి విషయంలో కూడా చిరాగ్గా ఉంటారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలకి తోడు అనారోగ్య సమస్యలు. దీనితో పాటుగా కొన్ని కొన్ని విషయాల్లో మనం తీసుకునే నిర్ణయాల్లోని మనల్ని మోసం చేయుట, మనల్ని మానసికంగా ఎవరో ఒకళ్ళు మాటలతోటి బాధ పెట్టుట అనేవి మనకి రెండో వారంలో జరుగుతా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉన్నా, దూరపు బంధువులతో ఉన్నా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మనం ఏమి మాట్లాడకపోయినా సరే మనల్ని ఏదో ఒక రకమైనటువంటి మాటలతో మాట్లాడడం. దానితో మన మనసు అనేది కొంచెం ఇబ్బందికి గురవ్వడం అనేది కూడా జరుగుతా ఉంటుంటది. అలాగే మనకి మనోబలం కూడా చాలా అవసరం ఈ వారాంతరం కూడా. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు లభించే అవకాశం ఉంది. మనకొచ్చేటువంటి ఖర్చుకి, మనకొచ్చేటువంటి ఆదాయానికి సమభాగాలుగా ఉండే అవకాశం ఉంది. అంతే తప్ప మిగులనేది మాత్రం ఈ వారాంతంలో మనకు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపించడం లేదు. అలాగే కొన్నిసార్లు మనం మంచి తలబెట్టిన కీడు జరిగే అవకాశాలు ఇది ఎప్పుడు కూడా మన వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నదే. మనం ఏదైతే మంచిగా సహాయం చేస్తామో దానికి మనకి కీడు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు దయచేసి ప్రతి ఒక్కరు చెప్తాను, మీరు లక్ష్యం సాధించే వరకు కూడా అంటే మనం ఏదైనా పని మొదలుపెట్టి ఆ పని పూర్తయ్యే వరకు కూడా మీరు నిద్రపోతే ఆ పని పూర్తయ్యేదాకా కూడా కృషి అనేది చాలా అవసరం. నేను చెయ్యగలనా? చెయ్యలేనా? అని మీరు ఎప్పుడు అనుకోకండి. మీరు వృశ్చిక రాశి వాళ్ళలో ఉన్నదే మనం స్టార్టింగ్ ఏ పని చేసినా సరే కొంచెం స్ట్రగుల్ అవుతారు. అక్కడి నుంచి మీరు చివరికి వెళ్ళేసరికల్లా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. అలాగే మనం కొన్ని అనవసరమైనటువంటి డబ్బు కూడా ఖర్చు అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే అవసరానికి డబ్బు అందే అవకాశం ఉంది. అలాగే ఇష్టమైనటువంటి దైవాన్ని మీరు స్మరిస్తూ ఉండండి. మీ కులదైవం ఉందా? లేదంటే దుర్గాదేవిని మీరెప్పుడు ఆరాధించుకుంటూ ఉంటారా? దుర్గాదేవిని ఆరాధించుకోండి. అలాగే మీకు ఇష్ట దైవాన్ని మీరు ఎప్పుడు కూడా ఆరాధించుకున్నట్లయితే ఈ వారాంతరం కూడా చాలా అద్భుతాలు కలిగే అవకాశం ఉంది. అలాగే పనులనేవి కూడా మనకి కొంచెం ముందడుగు వేసే అవకాశం ఉంది. అలాగే తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి ఈ వారాంతంలో చూసుకుంటే చదువుకునేటువంటి పిల్లలు ఈ జనవరి నెల నుంచి కూడా ఈ నీట్‌కి రాసేవాళ్ళు గాని, ఎన్‌ఐటీకి గాని, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉన్నారు గాని, జనవరి నుంచి మొదలయ్యే ప్రతి ఎగ్జాముల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ప్రదర్శించడంలో కూడా మన ధనుసు రాశి వాళ్ళ కష్టపడడానికి ఫలితం దక్కే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం రెజ్యూమ్స్ పెట్టుకునేటువంటి వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం అనేది కూడా మనకి ఈ వారాంతరంలో జరిగే అవకాశం ఉంది. అలాగే కొంచెం శుభ ఫలితాలు మనకి అందుకునే అవకాశం. అలాగే కాలం కలిసొచ్చే అవకాశం. అలాగే కొత్త ఆలోచనలు మనకి స్ఫూర్తినిస్తాయి. అలాగే వాటికి స్పష్టమైనటువంటి రూపాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తాం. అలాగే వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి లాభాలు, మనకి ఖర్చులకి, సమయానికి అందేటువంటి ధనము, అలాగే అధికారుల ప్రశంసలు అందుకోవడం గానీ, ఇలాగ అవసరానికి మనకి ధనం సమకూరడం గానీ, అవకాశాన్ని స్వద్ సద్వినియోగపరుచుకునేటువంటి పరిస్థితులు కూడా మనకి ఏర్పడతాయి. ఇంకా మనకి ఏ పనులైతే పెండింగ్ పడిపోయి, కాంట్రాక్ట్ పనులు పెండింగ్ పడిపోయి, మాకు సమయానికి డబ్బనేది రావటం లేదు. ఇంకా ఆర్థికమైనటువంటి పరిస్థితులు, అలాగే ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోవట, ఎవరో ఏదో గొడవలు సృష్టించడం, ఆ గొడవలన్నీ మా ఇంట్లోనే జరుగుతుండడం, ఏమి అర్థం అవ్వట్లేదు. పరిస్థితులు ఏవి కూడా మాకు సహకరించేటట్టుగా లేవు అనుకునేటువంటి వారికి, ఈ వారంతో కూడా మీరు మహాలక్ష్మి దేవిని మీరు పూజించుకున్నట్లయితే మాత్రం, ఈ ధనం విషయంలో గానీ, మనశ్శాంతి పరంగా గానీ, కుటుంబంలో గొడవలు గానీ,
పిల్లల ఆరోగ్యాల విషయంలో గానీ, మనకి రావాల్సినటువంటి డబ్బు గానీ, మనకి డబ్బు ఇవ్వకుండా మనల్ని ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు, బాధలు పడుతున్నారు. మన ఆస్తులు మన దగ్గరికి రానివ్వకుండా చాలా రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం, మన పండగకి ఎప్పుడొస్తామా, సంక్రాంతికి ఎప్పుడొస్తామా, ఎలా ఇబ్బందులు పెడదామని ఎదురు చూస్తున్నారు. ఇలా అనేక రకమైనటువంటి విషయాల నుంచి మనల్ని బయటపడగలిగేటువంటి ఆ మహాలక్ష్మి దేవిని మీరు ఆరాధించుకోవడం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మనం సాధించుకునే అవకాశం అయితే మాత్రం మనకి చాలా చక్కగా ఉంది. తదుపరి మకర రాశి. అలాగే మనకి పంచమ గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి, మనం సంకల్పించినటువంటి పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశం మన మకర రాశి వాళ్ళకి ఉన్నది. అలాగే శుభ ఫలితాలు అందుకోవడంలో గాని, అలాగే కాలం కలిసొచ్చే పనులు గాని, కొత్త కొత్త ఆలోచనలు స్ఫూర్తినివ్వడం గాని, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటే స్టార్ట్ చేయడం. బిజినెస్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం. చెయ్యండి. చాలా సక్సెస్‌ఫుల్‌గా సాధిస్తారు. అలాగే ఎవరైతే ఇంట్లో భార్య పేరు మీద గాని మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టినా, స్త్రీల పేరు మీద మకర రాశి వాళ్ళు ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా అది సక్సెస్ అనేది సాధించుకునే అవకాశం ఉంది. అలాగే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారి వల్ల కూడా మనకి మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మనం పెట్టే పెట్టుబడుల వల్ల కూడా మనం ఒకటికి 2 సార్లు ఆలోచించుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవడం గానీ, అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం రెండో వారంలో మరీ మరీ ముఖ్యం. అలాగే మనకి కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగేటువంటి విషయాలు మన జీవితాన్ని మార్చగలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అది కొత్తదనమా అనేది మనం చెప్పలేకపోవచ్చు. అది మన జీవితానికి సంబంధించింది. మన జీవితంలో కొత్త వ్యక్తులు కలుసుకోవడం. దాని వలన మన జీవితం కూడా మారిపోయే అవకాశం కూడా మనకి రెండో వారం నుంచి కలుగుతుంది. అలాగే పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించడం. ఇప్పటిదాకా ప్రతీది కూడా నెగెటివ్‌గా మనం ముందుకెళ్ళాం కానీ, ఇక్కడి నుంచి ప్రతీది కూడా సక్సెస్‌ఫుల్‌గా సాధించి జీవితంలో ఒక అందమైన ఒక ముందడుగు వేసే అవకాశం ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొన్ని విషయాలు అంటే మనకు పరువుకి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పిల్లల విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు మంచి నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రయాణాలు కుటుంబ సభ్యులతో ప్రయాణించేటప్పుడు. అతి వేగం ప్రమాదకరం. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదో 10 నిమిషాలో, 15 నిమిషాలు మనకి టైము అయిపోతుంది కదని తొందరపడాల్సిన పనేమీ లేదు. నిదానంగా వెళ్ళండి. అలాగే జల అంటే స్నానాలకి నూతుల దగ్గరికెళ్దాం ఫ్రెండ్స్ తోటి, సముద్రాల దగ్గరికి వెళదాము. అలాగే చెరువుల దగ్గరికి వెళ్దాము. అలాగే స్నానాల కోసం చాలా దూరంగా వెళ్లి ఎవరికీ చెప్పకుండా మనం నీరు ఎంతుందో ఆ నీటితో స్నానాలు చేద్దాం. ఇలాంటివన్నీ కూడా ఈ వారాంతరము కూడా మానుకోండి. అలాగే మరి ముఖ్యంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యాపార విషయంలోని, ఆర్థిక విషయాల్లోని ఒకటికి 2 సార్లు మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే అధికారుల ప్రశంసలు కూడా అందుకునే అవకాశం ఉంది. అలాగే అవసరానికి ధనం సమకూరే అవకాశం కూడా మనకుంది. అలాగే పెద్దలు కూడా మన ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. అలాగే చాలా మందికి మన వల్ల చాలా మందికి మేలు జరిగే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది. ఈ వారాంతరం కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం శివాలయం సందర్శించినట్లయితే మాత్రం శివాలయం గుడికెళ్ళి శివుడిని మనం దర్శించుకున్నట్లయితే వారం రోజులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. శుభ ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. మనోబలం చాలా అద్భుతంగా ఉంది. కొన్నిసార్లు మనం మంచి తలపెట్టినా కూడా కీడు కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని, ఇతరుల విషయాల్లో మనం కలుగు చేసుకోకుండా మన పనిని మనం కలుగు చేసుకొని మనం చేసుకున్నట్లయితే మాత్రం అలాగే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా తీసుకోండి. అలాగే మనం తీసుకున్నటువంటి వ్యాపారాలు గాని, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యులతో కూడా పంచుకొని, మనం చేస్తున్న పనికి ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం గాని, దూరపు బంధువులతో మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం గాని, మన ఆస్తుల విషయం అవ్వచ్చు, మన ఏవైనా సరే రావాల్సినటువంటి డబ్బుల విషయంలో అవ్వచ్చు, గొడవలయ్యే అవకాశం ఎక్కువుంది కాబట్టి, మనకి చాలా ఓర్పు, సహనం అనేది మనకి ఇది వారాంతరం కూడా చాలా ముఖ్యం. అలాగే మనం ఇతరులతో సంభాషించేటప్పుడు గాని, దూర ప్రయాణాలు చేసేటప్పుడు గాని కొంచెం జాగ్రత్తలు కూడా వ్యవహరించండి. అలాగే అంటే నీటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏవైనా సరే మీరు వెళ్ళినట్లయితే
సముద్రాల దగ్గరికి గానీ, చెరువుల దగ్గరికి గానీ, బావిల దగ్గరికి గానీ, మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలనేవి తీసుకోండి. అలాగే మనం ఏదైనా సరే ఆర్థికమైనటువంటి పరమైనటువంటి నిర్ణయాలు అనేవి సాధిస్తాం. అలాగే మనకి సమయానికి ధనము కూడా చేకూరుతుంది. అలాగే వారాంతర మధ్యలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కాలం కలిసొచ్చే అవకాశం ఉంది. అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటాం. వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తాం. అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెడదాం అనుకున్నటువంటి కుంభరాశి వాళ్ళు. మరీ ముఖ్యంగా స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. స్త్రీల విషయానికొస్తే బ్యూటీ పార్లర్ మొదలు పెడదాం. అలాగే లేదంటే టైలరింగ్ సంబంధించినటువంటి విషయాల్లో మనం ముందడుగు వేద్దాం. లేదంటే ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అలాగే బ్యూటీ పార్లర్‌లు గాని, ఇక రకరకాల ఏ కొత్త వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నా సరే స్త్రీలు వారి పేరు మీద మీరు మొదలుపెట్టినట్లయితే మాత్రం ఈ సంవత్సరాంతరం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు పిల్లలకు, అలాగే చదువులో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశం కూడా మనకి ఈ వారాంతంలో కొంచెం ముందుకు కదిలే అవకాశాలైతే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ వారాంతంలో మహాలక్ష్మిని మీరు ధ్యానించడం వల్ల మనం ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సాధించగలుగుతాం. తదుపరి మీనరాశి. ద్వాదశ రాశుల్లో చివరి రాశి మనం మీనరాశి కోసం మనం చూసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఈ వారాంతరం కూడా మనం ఎక్కువగా భగవంతుని పూజించుకోవడం, ఆరాధించుకోవడం. మరి ముఖ్యంగా స్త్రీలకు మనశ్శాంతి ఎక్కువగా కలిగేది మీనరాశి వాళ్ళకి ఆ భగవంతునికి యొక్క సేవ చేసుకోవడం ద్వారా. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం, దూరపు బంధువులను కలుసుకోవడం, వాళ్ళతో కష్ట సుఖాలు మాట్లాడుకోవడం. అలాగే పిల్లల విషయంలో కూడా చదువు విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటిది. జాబ్ విషయంలో కానీ ముఖ్యంగా ఈ వారాంతంలో పిల్లల యొక్క మ్యారేజ్ సంబంధాల కోసం కూడా మాటలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇంకో విషయం సమయానికి డబ్బు అనేది మన చేతికి అందడం కూడా. అలాగే ప్రతి విషయంలో కూడా మనకి కొంచెం మనశ్శాంతి అనేది కలగడం. ఈ వారాంతరం అంతా కూడా శుభాశుభ పరిణామాలు మనకు కలిగే అవకాశం ఉంది. అదృష్ట యోగం కూడా మనకి ఈ వారాంతంలో కలిసుంది. ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. ఏం పర్వాలేదు. అలాగే అదే సమయంలో అప్రమత్తత కూడా చాలా అవసరం. అంటే మనం నమ్మి ఎవరినైతే బాగా ఇష్టంగా నమ్ముతుంటామో, మనం ఎవరినైతే మన అనుకుంటామో వాళ్ళనిచ్చి మనకి ఎదురుదాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, మనం మాట్లాడే మాట తీరవ్వచ్చు, ప్రతీది కూడా పరిశీలన చేసి మనం 1కి 2 సార్లు ముందడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. 1కి 2 సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా. ఈ వారాంతరం కూడా సూర్య భగవాన్ని ఆరాధించుకోవడం వల్ల మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా బలంగా చేకూరుతారు. అలాగే మనకి ఏదైతే పనులు అవ్వట్లేదని బాధపడుతున్నామో, మనకి ఏ పనులు కూడా ముందడుగు అవ్వటం లేదని చెప్పి ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి వారందరికీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏదైతే ఉందో, అది ఈ రెండో వారం నుంచి కూడా మీనరాశి వాళ్ళకి కూడా సక్సెస్ అంటే ఇప్పటిదాకా కూడా నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ విషయాలు, నెగెటివ్ పనులతోటి మన కాలం గడిచిపోయింది. కానీ ఇక్కడి నుంచి ప్రతీది కూడా పాజిటివ్‌గా మనం ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇటు ఉద్యోగ అవకాశాలు, మ్యారేజ్ సంబంధాలు, పిల్లల ఎడ్యుకేషను, ఆర్థికం, కొత్త కొత్త వ్యాపారాలు, మనకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులు అవ్వచ్చు, ధనము, అలాగే మనకి రావాల్సిన ఆస్తిపాస్తులు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, ఇలాగ అన్ని విషయాల్లో కూడా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము. అలాగే మరి మంచిగా అద్భుతమైనటువంటి వీడియోలు చేసుకుందాము. చాలా చక్కటైనటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే 27 నక్షత్రాల కోసం కూడా, అలాగే 12 రాసులు కూడా, ద్వాదశ రాసుల కోసం కూడా ఈ 2025లో ఎలా ఉండబోతుంది? ఇదే కాకుండా హస్తరేఖల ద్వారా కూడా ఎలా ఉండబోతున్నాయి? ఏంటి? ఆ వీడియోలు చూసుకుందాం. అలాగే న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉండబోతుంది? సంఖ్యాశాస్త్ర పరంగా ఎలా ఉండబోతుంది? అది తెలుసుకుందాం. అలాగే రుద్రాక్షలు ఏవి ధరించాలి 2025లో? రత్నాలు ఏమి ధరించాలి? ఇవన్నీ కూడా మీకు కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఆ భగవంతుడిని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి.